ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తూ నిర్వహిస్తున్న మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అధ్యక్షుడు బైరి నరేష్, ఇంకా ఆ సంఘానికి సంబంధించిన నాయకులందరూ వేదిక మీద ఉన్నారు, కొందరు వేదిక ముందు ఉన్నారు. మీకు నాతో పాటు సహవక్తలుగా ఈ కార్యక్రమంలో ఉపన్యాసించడానికి వచ్చిన లేదా ఇప్పటికే ఉపన్యాసించిన మిత్రులందరూ వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున జై భీమ్, జై ఇన్సాన్ తెలియజేస్తున్నాను. మిత్రులారా, మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఒక చారిత్రక సంఘటన గుర్తుకొస్తుంది. ఆ చారిత్రక సంఘటన ఏమిటంటే 1905లో రష్యాలో అక్టోబర్ విప్లవం జరిగింది. 1905 అంటే ఇప్పటికీ 120 సంవత్సరాల కిందట. అక్టోబర్ విప్లవం జరిగిన తర్వాత మీలాగే 18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల వయసున్న యువజనులందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అది యువజన సమావేశం. అయితే ఆ సమావేశానికి, ఆ విప్లవానికి దేశవ్యాప్తంగా రష్యా దేశానికి నాయకత్వం వహిస్తున్న కామ్రేడ్ లెనిన్ రావాలని ఆ సంఘం కోరుకున్నది. ఆ సంఘం నాయకులు వెళ్ళి లెనిన్ను కలిశారు. లెనిన్ ఆ సమావేశానికి రావడానికి అంగీకరించాడు. అయితే విప్లవం రావడానికి ఇంకా కొద్ది సమయం ఉన్నది. 1917 విప్లవం సక్సెస్ అయిన కాలం. దానికన్నా ముందు జరిగిన సమావేశం ఇది. చాలా నిండుగా సభ ఉన్నది మీలాగే. ఎంత నిండుగంటే లెనిన్ సభలోకి వస్తూ ఉంటే ఆ లెనిన్ను వేదిక మీదకి తీసుకురావడం కష్టమైంది. ఇట్లా తోసుకుంటూ ఆయనను వేదిక మీదకి తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత వేదిక మీద నిండుగా నాయకులు కూర్చున్నారు. వేదిక ముందు కార్యకర్తలు, నాయకులు కూర్చున్నారు. అందరూ తమ మనసుల్లో ఏమనుకుంటున్నారంటే, ఇక ఇప్పుడు లెనిన్ ఏం మాట్లాడతాడంటే, యువజనులారా, రష్యా దేశంలో ఉన్న యువజనులారా, మీరందరూ వెంటనే ఈ సమావేశం అయిపోగానే మీరందరూ తుపాకులు పట్టుకొని పోరాటంలోకి వెళ్ళాలి, గ్రామాల్లోకి వెళ్ళాలి, దళాల్లోకి వెళ్ళాలి అని లెనిన్ మాట్లాడతాడని అక్కడ ఉన్న యువజనులందరూ వాళ్ళ మనసుల్లో అనుకుంటున్నారు. కానీ వేదిక మీదకి వచ్చిన లెనిన్ మైకు తీసుకొని మెల్లగా మొదలుపెట్టాడు. వాళ్ళందరూ ఆయన వేదిక మీదకి రాగానే చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడదామంటే చప్పట్లు ఆపేస్తే కదా మాట్లాడడం, కొడుతూనే ఉన్నారు. ఎందుకంటే అంత పెద్ద దేశానికి నాయకుడు ఆయన. ప్రపంచమంతా లెనిన్ వైపు చూస్తూ ఉంది కనుక ఒక మైమర్చిపోయారు అక్కడున్న యువతరం అంతా. వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటే ఈ మైకు తీసుకున్న లెనిన్ ఒక్కసారి ఇలా టైం చూశాడు. టైం చూడగానే అందరు చప్పట్లు కొట్టడం ఆపేసి కూర్చున్నారు. అంటే మనకు సమయం చాలా విలువైంది అని చెప్పి తన ఉపన్యాసాన్ని మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడంటే, ప్రియమైన నా యువజనులారా, రష్యా దేశంలో ఉన్న ప్రియమైన నా యువజనులారా, మనం విప్లవాన్ని సాధించడానికి అతి దగ్గరలో ఉన్నాం, చేరుకుంటున్నాం, విజయాన్ని ముద్దాడబోతున్నాం. అయితే విజయం జరిగిన తర్వాత, విజయం వచ్చిన తర్వాత, విజయాన్ని అందుకున్న తర్వాత ఈ దేశాన్ని గొప్పగా నిర్మాణం చేసుకునే బాధ్యత మీ అందరి చేతుల్లో ఉన్నది. కనుక మీరందరూ రేపటి నుంచి పుస్తకాలు చేతబట్టి అధ్యయనాన్ని మొదలుపెట్టండి అని మొదలుపెట్టాడు ఉపన్యాసాన్ని. ఆయన అనుకున్నదేంది, వీళ్ళు అనుకున్నదేంది, ఆయన చెప్పిందేంది? అధ్యయనాన్ని మొదలుపెట్టండి అన్నాడట. అంటే అధ్యయనం, లెనిన్ అధ్యయనం గురించి రాసినది అవకాశం ఉంటే మీరు అంబేద్కర్ గురించి చదివి ఉంటారు, పూలే గురించి చదివి ఉంటారు, చాలామంది పెరియర్ గురించి చదివి ఉంటారు. లెనిన్ సంపుటాల్లో అధ్యయనం గురించి ఉంది, అది కూడా ఒక్కసారి చదవండి. అధ్యయనం యొక్క ప్రాముఖ్యత అట్లా మొదలుపెట్టారు ఆ యువజనులను ఉద్దేశించి. ఇవాళ ఇక్కడ చూస్తే నేను నెలలో 15 రోజులు సభల్లో ఉంటాను. ఎక్కడో ఒక చోట సభల్లో పాల్గొంటూ ఉంటాను. నేను వెళ్ళే చాలా సభలకి 60% సభలకి 40 ఏండ్లు దాటిన వాళ్ళు ఉంటారు. కానీ సభ ప్రత్యేకత ఏమిటంటే 80% మంది 40 ఏండ్లు లోబడిన వాళ్ళు ఉన్నారు. ఇది గొప్పతనం. ఈ దేశానికి మీరే కావాలి.
చెరబండరాజు గురించి గుర్తు చేశాడు సార్. ఆయన కన్నడం, ఆ కన్నడం రాష్ట్రానికి సంబంధించిన ఆయన చెరబండరాజును గుర్తు చేశాడు. యువతరమా నవతరమా, యువతరమా నవతరమా, ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే. ఎంత పెద్ద బాధ్యత పెట్టాడు. ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే, రమ్ము రమ్ము రారమ్ము, యువతరమా నవతరమా, నీ రక్తం చిందించగా ఈ దేశం ఫలించాలి అని విప్లవ కవిగా చెరబండరాజు రాశాడు. ఈ దేశానికి కావలసింది యువతరం. ఇవాళ యువతరాన్ని మత్తులో ముంచే ఒక ప్రయత్నాన్ని పాలక వర్గాలు మొదలుపెట్టారు కనుక ఈ సందర్భంగా ఇక్కడ నరేష్ వాళ్ళ నాయకత్వం, సుజాత, మీరందరూ ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు, ఒక మంచి సంఘాన్ని మొదలుపెట్టారు. ఆ సంఘం మొదటి మహాసభలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. నేను ఇంతకుముందే ఈ వేదిక మీద కూర్చొని మూఢనమ్మకాలు అనే పదానికి తెలుగు నిఘంటువులు ఏమర్థం చెప్తాయోనని నేను ఆంధ్ర నిఘంటు శోధన అని ఒకటి ఉంటుంది. ఈ ఆంధ్ర నిఘంటు శోధనలో అన్ని పదాలకు అర్థాలు ఉంటాయి, అన్ని నిఘంటువులు అందులో ఉంటాయి. ఏ పదం కొట్టినా మనకు అర్థం తెలుస్తుంది. మూఢనమ్మకం అని కొట్టాను, కింద ఏమొచ్చిందంటే మీరు శోధిస్తున్న పదానికి అర్థం దొరకటం లేదు అని వచ్చింది. నేను వెంటనే సీతామహాలక్ష్మి మేడంకి, తమ్ముడు స్కైలా బాబుకి చెప్తూ ఉన్నా మన తెలుగు నిఘంటువులు. నాకు డౌట్ వచ్చింది, ఏమైనా పొరపడుతున్నానా నేను అని డౌట్ వచ్చి నా ఇద్దరు పిహెచ్డి స్కాలర్స్కి నేను మెసేజ్ చేశాను, ఈ పదానికి అర్థం దొరకలేదు, ఒక్కసారి మీరు సెర్చ్ చేసి నాకు పంపించండి అని పెడితే ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చింది ముందే. సరే సెల్ ఫోన్ అది స్విచ్ ఆఫ్ అయిపోయింది, ముందు చూశాను. ఏమొచ్చిందంటే, సార్ మూఢనమ్మకం అనే పదానికి అర్థం దొరకట్లేదు, కానీ అది ఒక వైరీ సమాసం ఉన్నది, ఆ సమాసాన్ని తీసేసి మూఢత్వం అని కొడితే వస్తుంది సార్ అని నా స్టూడెంట్ నాకు పంపించాడు. అంటే నమ్మకం మూఢత్వం రెండు వేరువేరిటిని కలిపి వైరీ సమాసం చేసి మనకు ప్రయోగం చేస్తున్నారు. ఈ మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ఒక సంఘం ఏర్పడింది, ఇవాళ ప్రథమ మహాసభలు జరుపుకుంటుంది. మూఢత్వం అనే పదానికి అర్థాన్ని చూస్తే తెలివి లేకపోవటం, వివేకం లేకపోవటం, అవివేకం అనే పదాలు చూయిస్తున్నది. మళ్ళీ వెంటనే దాని కింద తమిళంలో ఏ అర్థం ఉన్నది, కన్నడంలో ఏ అర్థం ఉన్నది, మరాఠీలో ఏమర్థం ఉన్నది, మలయాళంలో ఏ అర్థం ఉన్నది కూడా చూయిస్తూ ఉంది. అన్ని భాషల్లో ఒకటే అర్థం ఉన్నది, తెలివి లేకపోవటం, అవివేకం అనే అర్థం ఉన్నది. ఈ అవివేకం అంటే భారతదేశంలో మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా కొన్ని సంవత్సరాల పాటు పోరాటం జరుగుతూ ఉన్నది. ఇవ్వాలనే కాదు, ఇవాళ నరేష్ మీరందరూ కలిసి సంఘం పెట్టారు, కానీ దీనికి వ్యతిరేకంగా కనీసం ఒక 300 సంవత్సరాల నుంచి పోరాటాలు నడుస్తూ ఉన్నాయి. ఆధునిక సమాజాలను తీసుకుంటే 300 సంవత్సరాలు. ఈ 300 సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తూ ఉన్నదంటే 300 సంవత్సరాల నుంచి ఇవి కొనసాగుతున్నాయనే అర్థం. ఇవి కొనసాగుతున్నాయి కనుకనే మీరు ఒక సంఘం పెట్టుకున్నారు, లేకపోతే సంఘం ఎందుకు పెట్టుకుంటారు? మరి ఈ మూఢనమ్మకం అనే ఒక భావాన్ని సమాజంలో పరివ్యాప్తి చేసి, సమాజంలో నిలబెట్టి, విస్తృతంగా ప్రచారం చేసి, ఒకవేళ చేస్తే చేసిండ్రు అనుకుందాం, ఎవరు? చదువు రాని వాళ్ళు. కానీ చదువు వచ్చిన వాళ్ళు, ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు, మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇవి మొత్తం ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎంత పెద్ద సవాళ్ళు మీరు ఎదుర్కోబోతున్నారంటే, ఇంతకుముందు దేవుడు లేడంటే ఒక పెద్ద సవాలు. అంటే మనం నెట్టబడుతున్నాం, ఒక స్థితికి నెట్టబడుతున్నాం. దేవుడు లేడనేది ఒక సవాల్. ఆ మాట అన్నామంటే ఒకప్పుడు పెరియార్ వీళ్ళందరూ నిలబడి పోరాటం చేశారు రోడ్డు మీద. వాళ్ళకి ఇష్టం లేని దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇష్టం లేని దేవుళ్ళు అంటే దేవుని పేరు మీద ప్రతిష్ఠించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఊరంతా ఊరేగించి రకరకాలుగా చేసినదంతా మీకు తెలుసు. ఆనాటి సందర్భంలో అదొక విలువ. ఎవరైనా ఎదుటి మనిషి తాను నమ్మిన విలువను ప్రచారం చేసుకునే హక్కు ఈ దేశంలో ఉంది. ఈ భారతదేశ రాజ్యాంగమే ఇచ్చింది మనకి. నీకు ఇష్టమున్న విలువ ఏదైనా సరే భారతదేశ రాజ్యాంగానికి లోబడి, ఆయుధాలు పట్టుకోకుండా, బాంబులు పట్టుకోకుండా, భయానకం సృష్టించకుండా, ఈ 3 పనులు చేయకుండా
నీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా ప్రకటించే హక్కు భారత రాజ్యాంగమే మన కల్పించింది. ఆర్టికల్ 19, ఆర్టికల్ 20, ఆర్టికల్ 21, ఆర్టికల్ 22. వాక్ సభా స్వాతంత్రం అంటాం మనం. ఇట్లాంటి దేశంలో 75 ఏళ్ళ సందర్భంలో అమృతోత్సవాలు చేశారు భారతదేశ స్వాతంత్రానికి. 73 ఏళ్ళైంది రాజ్యాంగం అమల్లోనికి వచ్చి. 73 ఏళ్ల తర్వాత ఎప్పుడో 100 సంవత్సరాల కిందట మాట్లాడిన పెరియార్ రామస్వామి లాగా మనం మాట్లాడలేకపోతున్నాం. అంటే రోజు రోజుకు మనల్ని నెట్టేస్తున్నారు. ఇప్పుడు మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సంఘం పెట్టుకున్నాం, ఈ నిర్మూలించాలని సంఘం పెట్టుకున్నాం. నేను అనుకుంటా ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మీరు మూఢనమ్మకం అని మాట్లాడలేని ఒకానొక పరిస్థితి ఏర్పడుతుంది. ఏర్పడే పరిస్థితిలోకి నెడుతున్నారు. టీవీలలో ఎట్లాంటి సీరియళ్ళు వస్తున్నాయి, సినిమాలలో ఎట్లాంటి సినిమాలు వస్తున్నాయి. పాలక వర్గాలు పాఠ్యాంశాల్లోకి ఏం తీసుకొచ్చారు? ఎన్సీఆర్టీ పుస్తకాలు మొత్తం మారిపోయాయి. ఇవాళ భారతదేశంలో ఎక్కువగా చదువుతున్న పుస్తకాలు ఏమిటంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు. ఐసీఎస్ఈ సిలబస్ చదివే పిల్లలందరూ ఎన్సీఆర్టీ చదువుతారు, సిబిఎస్ఈ చదివే పిల్లలందరూ ఎన్సీఆర్టీ చదువుతారు. స్టేట్ సిలబస్ అనేది ఇంకా రానున్న రోజుల్లో ఉండదు. ఎందుకు ఉండదంటే నీట్ ఎగ్జామ్ రాయాలంటే, ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఎన్సీఆర్టీ పుస్తకాల్లో నుంచే ప్రశ్నలు వస్తాయి. స్టేట్ సిలబస్ కేవలం ఎంసెట్కు మాత్రమే పరిమితం. అందుకోసం పిల్లలు మెల్లగా ఎటువైపు వెళ్తున్నారంటే కొద్దిపాటి డబ్బులున్న పిల్లలు, వెసులుబాటు ఉన్న పిల్లలందరూ ఎన్సీఆర్టీ సిలబస్, ఐసీఎస్ఈ సిలబస్ లేకపోతే సిబిఎస్ఈ సిలబస్లోకి వెళ్తున్నారు. సిబిఎస్ఈ సిలబస్, ఐసీఎస్ఈ సిలబస్ అంటే ఎన్సీఆర్టీ అనే ఒక సంస్థ ఉంది భారతదేశంలో. ఆ సంస్థ రాసే పుస్తకాలని మన పిల్లలు చదవబోతున్నారు. మొదలైంది ఇప్పటికే. నూతన విద్యా విధానం, జాతీయ విద్యా విధానం వచ్చింది. ఇది చదువు ఆల్రెడీ అమలవుతున్నది 1 సంవత్సరం నుంచి. కనుక ఒక జనరేషన్ బయటకు వస్తే 5 నుంచి 10 సంవత్సరాలు 1వ తరగతిలో చేరితే 10వ తరగతి అయిపోయే వరకు 10 సంవత్సరాలు ఆ పుస్తకాలు చదువుతారు. ఇంటర్మీడియట్లో కూడా ఆ పుస్తకాలు 10+2 వరకు చదువుతారు. చదివిన పిల్లలు బయటకు వచ్చిన తర్వాత రేపు వాళ్ళే మీకు సవాలుగా మారే ప్రమాదం ఉన్నది. వాళ్ళు చదువుతున్న చదువులో మూఢత్వానికి వ్యతిరేకమైన భావన లేదు. భారతదేశ రాజ్యాంగంలో ఏముందంటే ఇక్కడ ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు సైంటిఫిక్ టెంపర్ను అభివృద్ధి చేయడం కోసం కృషి చేయాలని రాజ్యాంగంలో రాసి ఉంది. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి ప్రతి పౌరుడు పనిచేయాలని ఉంది. కానీ ప్రభుత్వమే, పాలకులే శాస్త్రీయ దృక్పథానికి వ్యతిరేకమైన ఆలోచనల్ని, పాఠాలని తీసుకొచ్చే స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ నేపథ్యంలో అయినా సరే ఏటికి ఎదురీదటం ఒక అలవాటు, ఏటికి ఎదురీదటం ఒక విలువ, ఏటికి ఎదురీదటం ఒక సంస్కృతి. ఒక సంస్కృతిని, ఒక విలువని, ఒక అలవాటుని సమాజానికి పరిచయం చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. తప్పనిసరిగా ఎన్ని సవాళ్ళున్నా ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఒకరో ఇద్దరో 10 మందో తమ గొంతును వినిపిస్తూనే ఉంటారు, తమ అసమ్మతిని వినిపిస్తూనే ఉంటారు. ఒక గలీలియో, ఒక సోక్రటీస్, ఒక కోపర్నికస్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రోజు వాళ్ళు ఒక్కరొక్కరే తమ అసమ్మతిని ప్రకటించుకుంటూ వచ్చారు. ఇవాళ ఇక్కడ 1000 మంది తమ అసమ్మతిని ప్రకటించడానికి వచ్చారు. బయట వెలుపల ఇంకా చాలామంది ఉంటారు. ఆ రోజు ఒక్కరు ప్రకటిస్తే ఇవాళ ఇంతమంది మాట్లాడుతున్నాం. అందుకే రేపు రాబోయే సవాళ్ళని ఈరోజే మాట్లాడుకొని ఆ సవాళ్ళని ఎదుర్కోవడానికి మనం అందరం సిద్ధం కావాలి. సిద్ధం కావడానికి ఒక సంఘం ఉండాలి. ఆ సంఘం నిర్మాణం చేసుకున్నారు, మొదటి మహాసభ జరుపుకుంటున్నారు. చరిత్రలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఇది మొదటి సమావేశంలో నేను మాట్లాడుతున్నందుకు, ఒక చారిత్రక సందర్భంలో, ఒక చరిత్రలో నేను భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది నాకు. ఈ చరిత్ర రాసి పెడితే ఇంకొక 100 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు ఈ చరిత్రను చదివినప్పుడు నా పేరు అక్కడ ఉంటుంది అనే ఒక అవకాశాన్ని సంఘం ఈ మహాసభలో నాకు ఇచ్చింది. మిత్రులారా, నరేష్ ఈ సభకు రావాలని 2 నెలల కిందట నన్ను అడిగాడు. 2 నెలల కిందట. ఇవాళ మా విప్లవ రచయితల సంఘం విమర్శ విన వర్క్షాప్ నడుస్తుంది జనగామలో. వరంగల్ జిల్లా జనగామలో విమర్శ విన వర్క్షాప్ నడుస్తుంది. నేను ఆ సభ్యుని, పైగా నేను విమర్శ రాస్తూ ఉంటా. నేను ఆ వర్క్షాప్లో పాఠం చెప్పాలి, నేను అక్కడికి వెళ్ళాలి. కానీ 2 నెలల కిందట మాటిచ్చాను. 2 నెలల కిందట మాటిచ్చాను, మీరు యువకులు, యువకులు 1000 మంది ఇక్కడికి వస్తారని నాకు తెలుసు. విమర్శ వర్క్షాప్లో ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా మాట్లాడితే అక్కడ మా వాళ్ళు 20-30 మంది ఉంటారు. కానీ ఇక్కడ 1000 మందితో మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను.
నరేష్ని అడిగాను, నరేష్ ఏం మాట్లాడాలి, ఏదో టాపిక్ ఉండాలి కదా, మరి ఏది పడితే అది మాట్లాడితే ఎక్కడికి ఒడవదు, ఎంతసేపు అయినా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు అంటే ఓ 2-3 విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత సరే నేను ఒక్కసారి ఆలోచించి నీకు మెసేజ్ పెడతా అని చెప్పి ఒక 3 టాపిక్లు మెసేజ్ పెట్టాడు. ఆ 3 మెసేజ్ పెట్టిన తర్వాత ఆయన సింపుల్గా 3వది అని 3వ సంఖ్య వేసి వదిలేశాడు మెసేజ్లో. 3వది జస్ట్ 3 అన్నాడు. రైట్. ఆ 3 ఏమిటంటే నేను మాట్లాడవలసిన అంశం సంస్కృతి విలువలు. నేను మాట్లాడవలసింది ఇప్పుడు మీతో సంభాషించే విషయం సంస్కృతి విలువలు. భారతదేశంలో ఈ మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాం, ప్రపంచంలో ఎప్పుడు వింటూ ఉంటాం, కల్చర్ వాల్యూస్. ఇప్పుడు భారతదేశంలో ఈ మాట బాగా పరివ్యాప్తి అవుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి మనం ఎక్కువగా వింటూ ఉన్నాం భారతీయ సంస్కృతి. ఈ భారతీయ సంస్కృతి అనే మాట రోజు పొద్దున్నే మీరు టీవీ ఆన్ చేయగానే మన వినబడిపోతారు. రకరకాల పేర్లు ఉన్నాయి, వాళ్ళ పెద్ద మనసులో పేర్లు నేను ఇప్పుడు చెప్పాను అనుకోండి, ఇది యూట్యూబ్లోకి వెళ్తుంది, మళ్ళీ వాళ్ళు దాన్ని అనవసరమైన వివాదం చేసి మన అసలు ఉద్దేశం పక్కకి వెళ్ళిపోతుంది. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, మీ అందరికీ తెలుసు. ఒక్కొక్కరు నువ్వు బయటికి కాలు ఎప్పుడు పెట్టాలి, నువ్వు ఏ రంగు దుస్తులు వేసుకోవాలా, నువ్వు ఏ సమయానికి వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టాలా, నువ్వు ఏ సమయానికి వెహికల్ ఎక్కాలి, బండి స్టార్ట్ చేయాలి, ఇవన్నీ చెప్పేవాళ్ళు బయలుదేరతారు. బయలుదేరి మనకి ఉపదేశాలు ఇస్తూ ఉంటారు. అమ్మాయిలారా మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మీ ఎదమైన కొంగును కప్పుకొని వెళ్ళండి అని మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇదంతా దేంట్లో భాగంగా చెప్తున్నారు? వాడు వచ్చి దాడి చేసి అమ్మాయిని అఘాయిత్యం చేసి చంపేస్తే దాని గురించి మాట్లాడట్లేదు, అమ్మాయిలకి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు. అమ్మాయిలకి జాగ్రత్తలు చెప్పడం అనేది భారతీయ సంస్కృతిలో భాగమైపోయింది చెప్తున్నారు. అందుకే ఈ సంస్కృతి అంటే ఏమిటి, ఎవరి సంస్కృతి? భారతీయ సంస్కృతి అంటే ఎవరి సంస్కృతి? ఈ భారతదేశంలో దద్దోజనం తినటం ఒక ఆహారం. నిజానికి ఈ పదం నేను టీచర్ అయ్యే వరకు, నేను యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యే వరకు నాకు తెలియదు దద్దోజనం అని ఒక పదం ఉంటుందని, తెలియదు నాకు. సరే నేను వచ్చిన తర్వాత ఒక పాఠం చెప్పాలని నాకు పుస్తకం చేతికిచ్చారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అనుభవాలు జ్ఞాపకాలు పుస్తకం. పుస్తకం పేరు అనుభవాలు జ్ఞాపకాలు. రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆయన విన నాకు చాలా గౌరవం ఉన్నది రచయితగా, మంచి రచయిత. ఆ గౌరవాన్ని ప్రకటిస్తూనే ఆ పుస్తకం ఒక 200 పేజీల పైన ఉంటుంది. ఆ పుస్తకంలో ఉన్న చాలా పదాలు నాకు తెలియని పదాలు. ఎంఏ తెలుగు చేసి పిహెచ్డి చేసినటువంటి నాకు తెలియని పదాలు. అంటే ఈ పదాలన్నీ వాళ్ళు చేసుకునే పూజలు, వాళ్ళు చేసుకునే యజ్ఞాలు, వాళ్ళు తినే ఆహార పదార్థాలు నా ఇంట్లో లేవు, నా మాదిగ ఇంట్లో లేవు. మా అమ్మ నాయన ఎప్పుడు నాకు అవి అలవాటు చేయలే. ఆ పదాలు మా అమ్మ నాయన ఎప్పుడు మాట్లాడలే. మా అమ్మ నాయన మాత్రమే కాదు, మా మాదిగోళ్ళు ఎవరు మాట్లాడలే. మరి మా మాదిగోళ్ళు ఎవరు మాట్లాడినప్పుడు ఆ పదాలు నాకు తెలియవు అన్నప్పుడు కల్చర్ అనే పదం, ఇంగ్లీష్లో కల్చర్ అంటున్నాం, తెలుగులో సంస్కృతి అంటున్నాం. సంస్కృతి అంటే నిర్వచనం ఏమిటి? సింపుల్గా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆ మనిషి జీవితంలో ఆచరించేవన్నీ సంస్కృతి అవుతాయి. ఆచరించేవన్నీ సంస్కృతి. పుట్టుక, చదువు, పెరగటము, పెళ్ళి, పండుగలు, జాతరలు, దేవుడు, నమ్మకాలు, విశ్వాసాలు, తిండి, చనిపోవటము, పూడ్చిపెట్టడము, ఇవన్నీ సంస్కృతిలో భాగమవుతాయి. అందుకే ఈ విశాఖపట్టణానికి సంబంధించిన ఆయన విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు చలసాని ప్రసాద్ గారు శ్రీశ్రీ గారికి చాలా స్నేహితుడు, శ్రీశ్రీకి చాలా దగ్గరివాడు. చలసాని ప్రసాద్ గారు కల్చర్ మీద ఒక వ్యాసం రాసి అందులో ఒక మాట అన్నాడు. ఆయన కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చింది అన్నాడు ఆయన. నిజమే కదా? అగ్రికల్చర్, అగ్రి అంటే సాగు చేయడం, కల్చర్ అంటే దున్నటం, అంటే సాగు చేయటం. ఇది ఈ సాగు చేయటం అనే మాటని పైకి తీసేసి ఇది భారతీయ సంస్కృతిగా మార్చేశారు. ఎప్పుడైనా సరే మానవ జీవితం ఎక్కడి నుంచి వికసిస్తుంది? భూమి నుంచి వికసిస్తుంది, నీళ్ళ నుంచి వికసిస్తుంది. మనమందరం చిన్నప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ చిన్నప్పుడు నాగరికత గురించి చదువుకున్నప్పుడు నదిలోయ నాగరికత అని చదువుకున్నాం మనం. ఎక్కడ నదులు ఉంటాయో అక్కడ నాగరికత వికసించింది అని, అంటే ఎక్కడ నీళ్లుంటాయో అక్కడ మనిషి సంస్కృతి వికసిస్తుంది అని. కనుక
ఎందుకు నీళ్లున్న చోట ఏం జరుగుతుంది? వ్యవసాయం నడుస్తుంది. అందుకే అగ్రికల్చర్ అంటే సాగు చేయటం. దేన్ని సాగు చేయటం? మానవ జీవితాన్ని సాగు చేయటం. సంస్కృతి అనే మన అర్థంలో మానవ జీవితాన్ని సాగు చేయటం. ఈ మానవ జీవితాన్ని సాగు చేసే పనిలో మనం అందరం ఉన్నాం. కొండపల్లి సీతారామయ్య గారు ఆయన అన్నారట ఒకసారి, ఎవరో, ఏమిటి సార్ మీరందరూ వర్గశత్రు నిర్మూలన అనే కార్యక్రమం మొదలుపెట్టారంటే, మేము వర్గశత్రు నిర్మూలన చేస్తలేమండి, మేము వ్యవసాయం చేస్తున్నాం అన్నారట. ఏమిటి వ్యవసాయం అంటే? మేము వ్యవసాయం చేస్తున్నాము, పంట బాగా పండాలంటే మధ్యలో కలుపు మొక్కలు ఉంటాయి, కలుపు మొక్కలను తీసి పడేస్తున్నామండి అన్నాడట ఆయన. కలుపు మొక్కలను తీసే పనిలో మీరు ఉన్నారు. ఇప్పుడు కల్చరులో నమ్మకం అనేది ఒక భాగం, సంస్కృతిలో నమ్మకం అనేది ఒక భాగం. ఈ నమ్మకం అనేది ఇది వ్యవసాయంతో సంబంధించిన నమ్మకం అయితే మనకే ఇబ్బంది లేదు. కానీ నమ్మకము మనిషిని వెనక్కి నడిపించేదైతే మనకి ఇబ్బంది. నీ నమ్మకం ఎట్లుండాలి? నీ నమ్మకము పంటకి చీడపురుగు పట్టినప్పుడు ఆ చీడపురుగు ఎట్లా చచ్చిపోతుందో గుర్తించి దానికి కావలసిన మందు తీసుకెళ్ళి దాన్ని కొట్టాలి. ఇది నీ నమ్మకం. కొట్టినప్పుడు అది చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత అది పంట, మంచి పంట పండుతుంది. లేదా పంట దానికి బాగా ఎదగాలంటే దానికి కావలసిన ఎరువులు తీసుకొచ్చి వేయాలి. ఇది నీ నమ్మకం. ఈ నమ్మకం చేస్తే మనకే ఇబ్బంది లేదు. కానీ ఆ పంటకి పట్టిన చీడపురుగు పోవాలంటే, ఆ చీడపురుగు పోవాలంటే ఆ వేప చెట్టు కింద ఉన్న బూలచ్చుమమ్మకు నైవేద్యం పెడితే చీడపురుగు చచ్చిపోతుంది అనుకుంటే మనకు సమస్య. మన సమస్యలు ఎక్కడుందంటే, నీవు సాగు చేసే దగ్గర మానవ జీవితాన్ని సాగు చేయి, కానీ మానవుడితో సంబంధం లేని ఇంకొక విషయాన్ని నీవు అక్కడికి ఎంటర్ చేస్తే సమస్య. అదే నరేష్ మూఢనమ్మకం అంటున్నాడు. అది కాకుండా నిండు పంటలో ఒక కట్టె బాతి, ఆ కట్టె మీద ఒక కుండ పెట్టి ఆ కుండకి నావాలు పెట్టి పంటకు పట్టిన పురుగులు చచ్చిపోతాయని అనుకుంటే మనకు సమస్య. చచ్చిపోవట్ల పంటకు పెట్టిన పురుగులు. లేదంటే కట్టెగట్టి కట్టెకు 2 చేతులు పెట్టి గడ్డితో నిర్మాణం చేసి పైంట్ సెట్ వేసి దీనివల్లనే పురుగులు చచ్చిపోతాయంటే మనకు సమస్య. భారతదేశంలో ఇది కొనసాగుతున్నది. పంటకు పట్టిన పురుగులు చచ్చిపోవడానికి మందు కొడుతున్నాడు ఈ మనిషి. మందు కొట్టి మళ్ళీ ఏం చేస్తున్నాడు? దీనికి దిష్టి తగులుతుంది అని ఒక బొమ్మ పెడుతున్నాడు. అయ్యా, దిష్టి అనేది లేదు నాయన. ఇక్కడ మేము 1000 మంది తిన్నాం. ఇప్పుడు 1000 మంది తింటుంటే నాతో ఒక 20 మంది వచ్చి ఫోటోలు దిగారు. ఫోటోలు దిగుతున్నప్పుడు నేను తినే తిండి చూస్తారు కదా, మరి చూస్తే నాకు దిష్టి తలగాలి. లేదా మనం ఒకరొకరం చూసుకున్నా మనకు దిష్టి తలగాలి. చిన్నప్పుడు మా డక్కలి యాదమ్మ ఉండే అమ్మమ్మ మా ఇంటి పక్కనే. మేము మాదిగోళ్ళం, వాళ్ళు డక్కలోళ్ళు. మేము అంటరాని వాళ్ళం సమాజానికి, వాళ్ళు మాకంటరాని వాళ్ళు. భారతదేశంలో నీవే ఒక బానిసవురు అంటే ఈ బానిసకు ఒక బానిస భారతదేశంలో. ఇది ఒక పెద్ద మూఢత్వం. ఇది మూఢత్వం. అయితే ఆ అవ్వ వచ్చి నాకు మామూలుగా చిన్నప్పటి నుంచి బక్కగా ఎందుకు ఉన్నానరా అంటే, నేను సరిగ్గా తినటోని కాదు. సరిగ్గా ఎందుకు తినవురా అంటే, నీకు సరిగ్గా అరిగేది కాదు. అరగకపోతే ఏమవుతుంది? నొప్పి లేస్తుంది. మా అమ్మ ఏమనుకునేది? వీనికి నొప్పి లేచిందంటే వీనికి దిష్టి తగిలింది అనుకునేది. ఆమెను తీసుకొచ్చి కూర్చోబెడితే ఇక మంత్రం ఉప్పుగాలు చేతిలో పెట్టుకొని మంత్రిచ్చేది. మంత్రిచ్చి ఆ మంత్రం అంతా నాకు వచ్చేసింది. కొద్ది పెద్దగా అయినాక ఒక రోజు నేను ఏమన్నా అంటే, అవ్వ నేను మంత్రియనా అన్న. నీకు వస్తాదిరా అన్నది. చూడు ఒకసారి వినా అన్న. కుడుములు తింటి కూలార్తి, అడుగులు తింటి ఎడతేర్తి, పసి బిడ్డకు తగిలింది ఇచ్చి పాలివానికి దరు, కింది రెప్ప కింది గడుతూ, పై రెప్ప పై గడుతూ, కంట్ల కని పాపన గడుతూ, ఓం రీం చుం బుస్ అన్నదా. ఇది సమస్య. మన సమస్యలు ఏమిటంటే ఇది సమస్య. ఓరి నాయన, ఉప్పు అనేటటువంటి పదార్థానికి ఆమ్ల లక్షణం ఉంటుంది. ఆ ఆమ్ల లక్షణం నీ శరీరంలోకి పోతే సహజంగా ఏదైతే అరగలేదో దాన్ని అరిగేటట్లు చేస్తుంది. ఇది చెప్పురా నాయన నీవు. ఇది చెప్తే అసలు మాకు సంఘం ఎందుకు? ఆయన LLB చేసిండు, లాయర్గా ప్రాక్టీస్ చేసుకుంటారు. లేకపోతే PhD చేసిండు, లెక్చరర్గా ఉంటాడు. ఆ సుజాత ఆల్రెడీ టీచర్గా ఉన్నది. మీరు చాలామంది చదువుకున్నారు. ఇవన్నీ మీరు సరిగ్గా చేస్తే మాకెందుకు సమస్య ఇది? అందుకే ఈ దేశ కల్చరులో మూఢత్వం అనే ఒక భావన మెల్లగా ఒకవైపు సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది, మరోవైపు అన్సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. 2 కోట్లు పెట్టి వాడు ఆడి కారు కొంటాడు. 2 కోట్లు పెట్టి 2-3 లక్షలు పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ కొంటాడు. ఈ 2 కోట్లు పెట్టి 2-3 లక్షలు పెట్టి ఈ బండి సరిగ్గా ఎక్కడికి వెళ్తుందంటే
ఆ జూబ్లీ హిల్స్లో ఒక మశం ఉన్నది, పెద్దమ్మ తల్లి ఉన్నది కదా, ఆ పెద్దమ్మ తల్లికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినాక అక్కడ అయ్యవారు వచ్చి 4 నిమ్మకాయలు పెట్టి దాని మీద ఎక్కించి గవ్వలు కట్టి లేకపోతే జీడిగింజలు కచ్చి రకరకాల సృష్టిస్తారు. నీవు కొన్న కారు ఏమిటి, నీవు కొన్న బండి ఏమిటి, నీ ఆలోచన ఏమిటి, నీ చదువుకున్న చదువు ఏమిటి అంటే వైరీ భావాలు ఒకే మనిషిలో కొనసాగటం అనేది భారతదేశ సంస్కృతిలో భాగంగా ఉన్నది. అందుకే విలువలు, ఒక నమ్మకం అనేది, ఈ నమ్మకం మనిషిని ఎప్పుడైనా ముందుకు నడిపాలి. ఏమిటి, ఇవాళ వర్షం వస్తుంది, కృత్తిక కార్తెలో వర్షం వస్తుంది అని రైతుకు ఒక నమ్మకం. ఆ నమ్మకం ఉండబట్టే మనం ఈ కాస్త 4 ముద్దలు తింటున్నాం. రైతులందరూ వాతావరణ సూచిక వాళ్ళు చెప్పిన ప్రకారమే పంట వేయాలంటే సాధ్యం కాదు. వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడైతే ఇంకా వర్షాల పరిస్థితి మారిపోయింది. అందుకే ఎన్నిసార్లు నష్టం వచ్చినా, ఎన్ని లక్షల అప్పైనా రైతు భూమిని నమ్ముకొనే ఉన్నాడు. అదొక నమ్మకం. అందుకే అగ్రికల్చర్ నుంచి వచ్చినటువంటి ఆ నమ్మకం ఆ మనిషిని ముందుకు నడిపిస్తుంది. ఎట్లా ముందుకు నడిపిస్తున్నది? నీలాంటి, తనలాంటి ఒక 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 1,00,000 మందికి అన్నం పెట్టడానికి ఆ భూమిని సదును చేస్తూ ఉన్నాడు. అందుకే నమ్మకం ఎప్పుడైనా ముందుకు నడిపియాల తప్ప వెనక్కి నడిపియొద్దు. ఈ సంస్కృతికి సంబంధించి నాకు తోచిన కొన్ని ఆలోచనలు మీకు చెప్పాను. మరి ఈ ప్రపంచంలో నేను చెప్పిన ఆలోచనను మనం ఈ పెద్ద మనుషులకి, దేశాన్ని పరిపాలించే వాళ్ళకి, సమాజాన్ని వెనక్కి నడిపించే వాళ్ళకి, మూఢనమ్మకాల వైపు నడిపించే వాళ్ళకి చెప్పామనుకోండి, ఏమంటారు? ఏముందయా కాసిం, ఆయన ఏదో సంఘంలో పనిచేస్తారట, ఆయన అట్లే మాట్లాడతారు లేరంటాడు అని అంటారు. కనుక నా మాటతో పాటు ఈ ప్రపంచంలో గొప్ప వాళ్ళైన వాళ్ళ అభిప్రాయాలు కూడా సంస్కృతి గురించి ఏం చెప్పారో చూద్దాం. టేలర్ అనే ఒక గొప్ప పరిశోధకుడు ఉన్నాడు, హిస్టోరియన్ ఉన్నాడు. ఈ టేలర్ అనే హిస్టోరియన్ జ్ఞానం, నమ్మకాలు, కళలు, నీతి, నియమాలు, చట్టం, సంప్రదాయం, సమాజంలో సభ్యునిగా సముపార్జించిన సామర్థ్యాలన్నీ సంస్కృతి అన్నాడు ఆయన. ఇన్ని విషయాలు సంస్కృతిలో ఉన్నాయి. అంటే మనిషి జీవితంలో ఏ విషయం కూడా భాగం లేకుండా లేదు. అన్ని విషయాలు మనిషి జీవితంలో ఉన్నప్పుడు ఈ అన్ని సంస్కృతిలో భాగంగా ఉంటాయని చెప్పాడు ఆయన. ఇంకా సామాజిక శాస్త్రవేత్తలు, సామాజిక బృందాల సభ్యులు తమ సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అభివృద్ధి చేసిన భాషలు, సంప్రదాయాలు, విశ్వాసాలు, నియమాలు, కళలు, సాహిత్యం, జ్ఞానము, ఉమ్మడి గుర్తింపు, జ్ఞాపకాలు, ఇవన్నీ సంస్కృతి అన్నారు. వీళ్ళు సామాజిక శాస్త్రవేత్తలు చెప్పిన నిర్వచనం ఇది. అంటే మన ఆలోచన, మన ఆచరణ వ్యక్తమయ్యే తీరు ఎందులో భాగం? మీ ఆలోచన నా ఆలోచన, మీ ఆచరణ నా ఆలోచన, నా ఆచరణ, మీరు వ్యక్తమయ్యే పద్ధతి, నేను వ్యక్తమయ్యే పద్ధతి, ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగమే అంటున్నారు వీళ్ళు. కళాత్మక వ్యక్తీకరణలన్నీ సంస్కృతిలో భాగమే. ఇంతకుముందు ఒక ఆదివాసి పిల్లవాడు వచ్చి పాట పాడాడు, అంతకన్నా ముందు ఇంకొక అమ్మాయి పాట పాడింది, ఇంకొకరు ఒక చిత్రం వేస్తారు, ఒకరు బొమ్మ వేస్తారు, ఒకరు శిల్పం చెక్తారు, ఒకరు డప్పు కొడతారు, ఒకరు నాట్యం చేస్తారు. ఇవన్నీ కూడా సంస్కృతిలో భాగమే అయినప్పుడు ఇవన్నీ చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, సాహిత్యం, శిల్పకళ, తత్వశాస్త్రం, మతం, కులం, సైన్స్ కూడా సంస్కృతిలో భాగమే. మతం సంస్కృతిలో భాగమే, కులం సంస్కృతిలో భాగమే. మరి ఇవన్నీ భాగమైనప్పుడు వీటన్నిటి గురించి మనం మాట్లాడవలసింది. సంస్కృతి గురించి మాట్లాడుతున్నామంటే కులం గురించి మాట్లాడాలి, సంస్కృతి గురించి మాట్లాడుతున్నామంటే మతం గురించి మాట్లాడాలి, సంస్కృతి గురించి మాట్లాడుతున్నామంటే సైన్స్ గురించి మాట్లాడాలి. ఆ పెద్ద మనిషి వచ్చి ఏం మాట్లాడతాడంటే, మీలాగా ఒక 1000 మంది సైంటిస్టులు ముందు కూర్చొని ఉంటారు. 1000 మంది సైంటిస్టులు, భారతదేశంలో పేరెన్నిక కలిగిన సైంటిస్టులు ముందు కూర్చొని ఉంటే ఈ దేశ నాయకుడు వచ్చి ఇక్కడ నిలబడి ఆ సైంటిస్టులతో ఏమంటాడంటే, శాస్త్రవేత్తల్లారా, మీకు తెలుసా భారతదేశంలో 1000 సంవత్సరాల కిందటే ప్లాస్టిక్ సర్జరీ ఉన్నది, వేదకాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ ఉంది అని అంటాడు ఆ పెద్ద మనిషి. అంటే ఇదెక్కడుంది అని ఒకరొకరు చూసుకుంటారు సైంటిస్టులు. వెంటనే నేను సమాధానం చెప్తాడు, ఆ శివుడికి కోపం రాలే, శివుడికి కోపం వచ్చింది, వినాయకుని తలకాయ కట్ చేశాడు, మళ్ళీ వెళ్ళాడు, ఏనుగు తలకాయ కట్ చేశాడు, ఏనుగు తలకాయ తీసుకొచ్చిన కతికించాడు, అంటే ప్లాస్టిక్ సర్జరీ చేశాడు కదా శివుడు. ఇప్పుడు సైన్స్లోకి ఇది రాబోతున్నది. భారతదేశంలో ఉన్న శాస్త్రవేత్తలందరూ ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లలో వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తున్నది.
ఈ దేశ నాయకుడు ఇది మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వీటి మీద పరిశోధనలు జరగాలి అని మాట్లాడుతున్నారు. మనం మాట్లాడేదేమో సైన్స్. భారతీయ సంస్కృతి అంటే మనం మాట్లాడేది సైన్స్ మాట్లాడుతున్నాం, సంస్కృతిలో భాగమైన సైన్స్. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? సైన్స్కు వ్యతిరేకమైన విషయం మాట్లాడుతున్నాడు. భారతదేశంలో ఎప్పుడో 1000 సంవత్సరాల కిందటనే ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ ఉంది అంటున్నాడు ఆయన. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే మీ అందరూ తెలుసు కదా, స్త్రీ పురుషుల కణాలు తీసుకొని డెవలప్ చేసి పిల్లల్ని బయటికి తీసుకురావటం, ఇది తెలిసిందే. మరి ఆయన ఏం చెప్తున్నారు? కౌరవులు అనేటటువంటి వాళ్ళందరూ కుండల నుంచి పుట్టారు కదా వీళ్ళంతా, కనుక భారతదేశంలో ఎప్పుడో ఉన్నది, మీరేంది ఇప్పుడు కొత్తగా చేసేది అంటున్నాడు. అని ఇప్పుడు మీరేంటంటే ప్రపంచానికి పురాణ కాలములో ఉన్న మన నాలెడ్జ్ని అందించడానికి మీరు ఇప్పుడు పరిశోధనలు చేయాలని చెప్తున్నాడు. ఇది ఒక మూఢ విశ్వాసం. ఈ మూఢ విశ్వాసం ఎక్కడ జరగబోతుంది? రేపు మీరు సంవాదం ఎవరితో నడుపుతారు? ఈ దేశంలో ఉన్న శాస్త్రవేత్తలతో సంవాదం నడపబోతున్నారు. శ్రీహరికోట దగ్గరికి వెళ్ళి, ఢిల్లీ దగ్గరికి వెళ్ళి, ఐఐటి బాంబే వెళ్ళి, లేదా ఐఐటి హైదరాబాద్కు వెళ్ళి, ఐఐసిటి అప్సిగూడలోకి వచ్చి మీరు రేపు సంవాదం నడపవలసి వస్తుంది. వీళ్ళందరూ ఇట్లాంటి విషయాల మీద పరిశోధనలు చేయబడుతున్నారు. మనుషులందరూ అలవర్చుకున్న బహిరంగ ప్రవర్తన సంస్కృతి అంటే ఏమిటి? మనం అందరం అలవర్చుకున్న ఒక బహిరంగ ప్రవర్తన, అంతర్గత ప్రవర్తన కూడా సంస్కృతి. ఇది ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమిస్తూ ఉంటుంది. సంస్కృతి ఒక దగ్గర ఆగదు. మనం బయటికి వ్యక్తం అవుతాం, లోపల ఒక భావన ఉంటుంది, బయటకు ఒక భావన చెప్తూ ఉంటాం. ఈ చెప్పే భావన అంతా కూడా ఒక సందర్భంలో ఆధిపత్య భావన ఉంటుంది, ఒక సందర్భంలో వంగి ఉండే భావన, అంటే ఆ ఆధిపత్యానికి తలొగ్గి ఉండే భావన ఉంటుంది. ఈ రెండు భావాలు కూడా సంస్కృతిలో భాగంగా ఉండి మనిషిని రూపొందిస్తూ ఉంటాయి, మానవ జీవితాన్ని రూపొందిస్తూ ఉంటాయి. ఉదాహరణకి పురుషులు ఉత్తర భారతదేశం వెళితే పురుషులు తలపాగా కట్టుకోవటం అనేది సంస్కృతిలో ఒక భాగం. తలపాగా కట్టుకోవటం, ఈ తలపాగా కట్టుకున్నటువంటి వాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎందుకు కట్టుకోకూడదు అనే ప్రశ్న వేస్తే, ఇంకా ముందుకెళ్ళి శూద్రులు ఎందుకు కట్టుకోకూడదు అనే ప్రశ్న వేస్తే, కేవలం రాజులు మాత్రమే, రాజవంశానికి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ఎందుకు కట్టుకోవాలి ఆ గ్రామంలో, దళితులు ఎందుకు కట్టుకోకూడదు, ఆదివాసులు ఎందుకు కట్టుకోకూడదు అనే ప్రశ్న వేస్తే, తలపాగా కట్టుకోవటం అనేది ఈ దేశంలో కొన్ని కులాలకి గౌరవం, కొన్ని కులాలకి తక్కువ. చెప్పులు వేసుకోవడం ఈ భారతదేశంలో కొన్ని కులాలకి గౌరవం, కొన్ని కులాలకి గౌరవం లేదు. చెప్పులు కుట్టినవాడే చెప్పులు వేసుకోలేని దీనస్థితి భారతదేశంలో కొనసాగుతున్నది. నిరాకరింపలేదన్నాడు అరుంధతి సుతుండు, నిరాకరింపలేదన్నాడు. భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనంబు చేయు నిరాకరింపలేదన్నాడు. అప్పు వడ్డది సుమి భరతావని వాని సేవకునని గుర్రం జాషువా రాశాడు. ఈ దేశంలో మాదిగలు ఎన్నడైనా చెప్పు కుట్టను అని అన్నారా? అనలే. కానీ మాదిగలు చెప్పులు వేసుకొని ఊరిలోకి పోతే మీరు భరించగలరా? భరించలే. మా నాయనమ్మ, మా తాత, చెప్పులు కుట్టిన మా తాత, చెప్పులు మోసిన మా నాయనమ్మ దొర ఇలా నడుచుకుంటూ వస్తున్నారంటే కాళ్ళ చెప్పులు చేతులోకి పెట్టుకొని ఇట్లా సంకల పెట్టుకొని వంగి నడుచుకుంటూ వెళ్ళిన దృశ్యాన్ని నేను చూశాను. స్వాతంత్ర భారతదేశంలో నేను చూశాను. అంటే 40 ఏళ్ల కిందట నేను చూశాను. ఎందుకు 40 ఏళ్ల కిందట వంగిపోయే స్థితి ఉంది, ఒక ఆయన రొమ్ము ఇరుసుకొని నడిచే పరిస్థితి ఉందంటే భారతదేశ సంస్కృతిలో ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనే భావాన్ని నరనరాన నూరిపోశారు, జీర్ణింపజేశారు. అందుకే ఒక తరం నుంచి మరో తరానికి అది సంక్రమిస్తూనే ఉంటుంది, అది ప్రవర్తనలో భాగమవుతూ ఉంటుంది. సంస్కృతిలో భారతీయ సంస్కృతి అని ఏదైతే మాట్లాడుతున్నారో, ప్రపంచంలో పెద్దవాళ్ళందరూ సంస్కృతి గురించి మాట్లాడిన వాళ్ళందరూ ప్రపంచంలో ఎక్కడ కూడా సంస్కృతి ఏకత్వంగా ఉండదు, భిన్నత్వంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. కనుక ఈ దేశంలో కూడా భిన్నత్వంగా ఉంటుంది. సంస్కృతి పెద్దవాళ్ళ సంస్కృతి, శిక్షితుల సంస్కృతి, మంద సంస్కృతి, అంటే ప్రజలందరూ కలిసి ఏమీ తెలియనటువంటి ప్రజల్ని మంద సంస్కృతిగా మార్చేసే ఒక పద్ధతి భారతదేశంలో కొనసాగుతున్నది. ఇప్పుడు ఈ సుశిక్షితులైనటువంటి వాళ్ళు,
శిక్షితులైనటువంటి వాళ్ళు ఎవరైతే కొద్దిమంది 10% ఉన్నారో ఈ 10% మంది మనల్ని ఎట్లా తయారు చేయాలనుకుంటున్నారంటే మంద సంస్కృతిగా తయారు చేయాలనుకుంటున్నారు. అంటే వాళ్ళు చెప్పేదే మనం వినాలి, మనం చెప్పేది వాడు వినడు, వాళ్ళు చెప్పేదే మనం వినాలి. వినకపోతే ఏం చేస్తాడు? ఈ దేశంలో ఉండొద్దంటాడు. అయితే మన సమస్యల్లో దేని పట్ల అంటే మూఢ విశ్వాసాలని ప్రచారం చేస్తున్న బ్రాహ్మణిజమే మన శత్రువు. ఆ బ్రాహ్మణిజాన్ని మన ఇంట్లోకి రానివ్వద్దు అని మేడం చెప్పారు. నిజమే, మనం ఎంత ప్రయత్నం చేసినా, మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత చదువుకున్నా చిట్ట చివరికి ఎక్కడో ఒక చోట బ్రాహ్మణుడు ఎప్పుడో ఒకసారి మన జీవితంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది పుట్టుక, అది సమర్థ, అది చావు, అది పండగ, అది జాతర, అది దేవుడు, అది ఇల్లు కట్టుకోవడం, ఏదైనా సరే అది విపరీతంగా పెరిగిపోతున్నది. ఇప్పుడైతే ఎంత దూరం పెరిగిందంటే ఇవాళ మీరు గ్రామాల్లో బొడ్రాయి పండుగను చూస్తూ ఉన్నారు. ఈ బొడ్రాయి పండుగ అనేది 10 సంవత్సరాల కిందట బొడ్రాయి పండుగ లేదు. అసలు బొడ్రాయి పండుగ అనే ఒక పండుగనే లేదు. ఊరు పుట్టినప్పుడు ఊరికి ఒక బొడ్రాయి ఉంటుంది. ఆ బొడ్రాయి ఎవరు పెడతారు? బయలులో ఉన్న చోట బయలులో పెడతారు, పంబాలో ఉన్న చోట పంబాలో పెడతారు. వీళ్ళు కూడా కింది కులం, సమాజంలో నెట్టివేయబడినటువంటి బలవంతంగా కింది కులం అని చెప్పబడిన ఒక అంటరాని కులంలో పుట్టినటువంటి వాళ్ళు వచ్చి బొడ్రాయి పెడతారు. అయితే ఇప్పుడు దాన్ని ఒక పండుగకు ఎందుకు మార్చారు? బోనాల పండుగ జరుగుతుంది, బొడ్రాయి పండుగ జరుగుతుంది. ఒక క్రమంలో చెరువులు వచ్చాయి, చెరువులకు ఒక కట్ట వచ్చింది, ఆ కట్ట మీద కట్టమై సమ్మ ఉంటుంది. ఇప్పుడు విస్తృతంగా ఈ మూడింటి చుట్టే మానవ జీవితం ముడిపడి ఉన్నది. ఆదివారం వచ్చిందంటే శనివారం, ఆదివారం వచ్చిందంటే శనివారం సినిమాకి వెళ్ళాలి, ఆదివారం వెళ్ళి కట్టమైసమ్మ దగ్గర ఒక 10 మంది కలిసి ఆటలు తీసుకెళ్లి కోసుకొని తిని ఇంటికి రావాలి. ఇది ఒక ఎంజాయ్ చేసే జీవితాన్ని మనకు అలవాటు చేశారు దీని ద్వారా. తర్వాత బోనాల పండుగ, తర్వాత బొడ్రాయి పండుగ. అయితే ఈ పండుగలన్నీ కూడా బయలునే చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైందంటే మా మండల్ లింగాల మండల్, నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల్ హెడ్ క్వార్టర్లో బొడ్రాయి పెట్టారు. ఆ బొడ్రాయి పెట్టినప్పుడు అక్కడ ఉన్న బయట వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ ఎన్నడైనా ఇక్కడికి బ్రాహ్మణులు వచ్చారా బొడ్రాయి పండుగ దగ్గరికి? ఎక్కడనో పీఠాలు ఉంటాయి కదా, శక్తి పీఠాలు. శక్తి పీఠాలు ఉన్న చోట 8 మంది శక్తి పీఠాల దగ్గర నుంచి బ్రాహ్మణుల్ని పిలిపించి ఒక్కొక్కరికి 8 లక్షల రూపాయలు ఇచ్చారట ఆ ఊళ్ళో. పాపం బయళ్ళు 10,000 రూపాయలు ఇస్తే ఆ పండుగ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం ప్రవేశించిందంటే అక్కడికి మన విశ్వాసంలోకి, మన నమ్మకాల్లోకి, మన ఆచరణలోకి బ్రాహ్మణిజం అక్కడికి ప్రవేశించింది. నిజానికి బొడ్రాయి పండుగ అయినా, కట్టమైసమ్మ అయినా, బోనాల పండుగ అయినా ఇవన్నీ కూడా మూఢ విశ్వాసాలు. అయినా కొద్ది మేరకైనా శూద్రులు తమ ఉత్పత్తిలో భాగంగా వీటిని నమ్ముకుంటున్నారని మనం అనుకుందామని కాసేపు ఆలోచించినా కూడా అక్కడి కూడా బ్రాహ్మణుడు ప్రవేశించాడంటే దీని అర్థం ఆధిపత్య సంస్కృతి మాత్రమే ఎల్లెడలా విస్తరిస్తున్నది. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ పని చేయొద్దని. రేపటి నాడు మీరు ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మీకు ఒక పెద్ద సవాల్ వస్తుంది. మీ అమ్మ నాయన నుంచి ఒక సవాల్ వస్తుంది. ఏమంటారు? బిడ్డ తాళి కట్టి పెళ్లి చేసుకోవాలరా అంటారు. మరి తాళి కట్టాలంటే మంత్రాలు చదవాలి, మంత్రాలు చదవాలంటే బ్రాహ్మణుడు రావాలి. ఇది ఒక పెద్ద సవాలు మీరు రేపు ఎదుర్కోబోతారు. మనం ఎంత ఆలోచించినా, మనం ఎంత ఎదిగినా కూడా మన జీవితంలోకి ఆ విశ్వాసాలు, నమ్మకాలు చొచ్చుకొని వస్తున్నాయి. వాటిని మనం వదిలిపెట్టలేని పరిస్థితి. కాళ్ళకి మన అమ్మాయిలు, మన తల్లులు ఎందుకు పెట్టుకుంటారంటే పసుపు. వాళ్ళు రోజు నీళ్ళల్లో 3-4 గంటలు నీళ్ళలో ఉంటారు కనుక కాళ్ళు పాడైతే గనక క్రిములు చేరిపోయి పాడు చేస్తాయి గనక పసుపు పెట్టుకుంటే ఆ క్రిమ్ రాకుండా, క్రిములు వచ్చి పాడు చేయకుండా ఉంటాయంటే మనం నమ్ముదాం. కానీ పసుపు రంగే శుభ సూచకం అని అంటే ఎట్లా? దేనికి సంకేతం? ఎట్లా నమ్మేది? అంటే మన విశ్వాసంలోకి ప్రవేశించింది సంస్కృతి. ఎట్లా ప్రవేశించిందంటే మనల్ని చైతన్యం నుంచి అచేతనంలోకి నెట్టేటటువంటి పద్ధతిలో. కాషాయ రంగు దేనికి సంకేతం? కాషాయ రంగు వైరాగ్యానికి. సన్యాసులు ఎవరైనా సన్యాసులు అయ్యారంటే వివేకానందుడు బట్టలు ఎలా వేసుకుంటాడు, తిరుపతి గట్టు మీద బట్టలు ఎలా వేసుకుంటారు, లేకపోతే హరిద్వార్ వెళ్తే బట్టలు ఎలా వేసుకుంటారు అంటే వాళ్ళని చూడగానే ఒక సంకేతం ఇచ్చారు. ఇలాంటి బట్టలు వేసుకుంటే వీళ్ళు సన్యాసులు అని. నలుపు అనేది అశుభం అన్నారు. ఎవడు చెప్పాడు? ఇప్పుడు మీరు అందరూ నల్ల రంగు చేసుకొని వచ్చారు. నా జీవితంలో నేను బ్లాక్ షర్ట్ ఎన్నడూ వేసుకోవాలి. నాకు చాలా ఇష్టం బ్లాక్ షర్ట్. మా అమ్మ నా మెదడులోకి ఎట్లా చొప్పించిందంటే నలుపు వేసుకోవద్దురా, నలుపు వేసుకోవద్దురా, నలుపు వేసుకోవద్దురా.
నలుపు అంటే ఎందుకు వేసుకోవద్దామా అంటే, ఒరే నలుపు అంటే మషమ్మరా, అది నేను పడుతుందిరా అని నా జీవితంలో చిన్నప్పుడు నాకు ఎంత ఆశ ఉంది నల్ల సెట్ వేసుకోవాలని. ఇవాళ నరేష్ ఒక సెట్ ఇస్తాడో వేసుకుందాం చూస్తే మనిషిలోకి ఎట్లా ఇంజెక్ట్ అవుతుందో చూడండి ఒక భావన. ఎవరు చెప్పాడు అంటే వాడు ఎవడో మన జీవితంలోకి దాన్ని చొప్పించాడు మెల్లగా నలుపు అనేది. మా అమ్మ ఏమైనా చదువుకున్నదా? ఏం కానటువంటి ఏమి తెలియనటువంటి ఒక తల్లి మెదడులోకి వెళ్ళిందంటే ఆ తల్లి తన బిడ్డలకి మెదడులోకి చొప్పిస్తుంది. బాగానే ఉన్నది. మరి అందరూ కాళ్ళకి నలుపు రంగు దారం ఎందుకు కట్టుకుంటున్నారు? ఇప్పుడు ఎవరి కాళ్ళకు చూసినా నేను చాలా ఆశ్చర్యపోయా. అంటే నేను 2020లో కేసీఆర్ అరెస్ట్ చేసి జైల్లో పెడితే నేను జైలుకు పోయాను. అప్పటి వరకు కాళ్ళకు నల్ల దారం కట్టుకుంటారనే విషయం నాకు తెలియదు. నేను జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో ఖైదీలు ఉంటారు కదా, శిక్ష పడిన ఖైదీలకి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్ కోడ్ ఏంటంటే మామూలుగా నిక్కర్ ఉంటుంది, సెట్ ఉంటుంది. ప్రతి ఒక్కటి కాళ్ళకు నల్ల దారం ఉంది ఖైదీలకి. అరే ఏమిటప్పా అని మాకు అన్నం పెట్టేటటువంటి ఖైదీ ఒక రోజు పిలిచి అడిగాను 2-3 రోజుల తర్వాత, ఎందుకు ఇది కట్టుకుంటున్నారంటే, ఏమో సార్ అందరు కట్టుకుంటున్నారు, నేను కట్టుకున్నా సార్. అరే అందరు కట్టుకుంటున్నారు, నువ్వు కట్టుకోవడం దానికి ఒక పర్పస్ ఉండాలి కదా. అయితే సరే అయిపోయింది. తర్వాత బయటకు వచ్చిన ఒక 5 నెలల తర్వాత బయటకు వచ్చి చూస్తే అమ్మాయిల కాళ్ళ కూడా నల్లదారాలు కనిపిస్తున్నాయి కింద. అంటే ఏమిటిది? అప్పుడు ఆలోచిస్తే నలుపు అనేది మన మీద దిష్టి తగలకుండా, జీడి గింజ నలుపు ఉంటుంది కదా, జీడి గింజ దిష్టి తీసి ఎట్లయితే పడేస్తారో ఆ విధంగా నల్లదారం దిష్టి తగలకుండా కట్టుకుంటున్నారు. అసలు మానవ జీవితంలో నేను నిన్ననే ఒక కథ చదివాను. బర్రె అని కథ పేరు. బర్రె కథ పేరు. తెలంగాణ ప్రాంతంలో బర్రె అంటారు, ఆంధ్ర ప్రాంతంలో గేదె అంటారు. ఓకే, ఈ బర్రె ఒక రోజు కొట్టంలో బర్రెని తీసుకొచ్చి కట్టేశారు. సాయంత్రం అయింది. ఒక తాత తన మనవన్ని మంచం మీద కూసబెట్టుకొని పడుకోబెట్టుకొని కథ చెప్తున్నాడు. ఏం కథ చెప్తున్నాడంటే, అనగనగా ఒక గంగి గోవు ఉండెను. గంగి గోవు తెల్లగా ఉండెను. గంగి గోవు పాలిస్తున్నది. ఆ పాలన్నిటిని దేవతలందరూ వరుసగా వచ్చి కూర్చొని తాగుతున్నారు. ఇట్లా మొదలవుతుంది కథ. అప్పుడు బర్రె ఒక చెవుని ఇట్లేస్తుంది. చెవునేసి వింటూ ఉంటది. వింటే ఈ కథను విన్నాక, ఈ నా కొడుకు పొద్దున్నే లేచి నా పాలు తాగుతాడు, పొద్దున్నే లేచి నా పాలతో కాఫీ తాగుతాడు, టీ తాగుతాడు, మజ్జిగ తాగుతాడు, పెరుగు తింటాడు, చివరికి నెయ్యి కూడా. ఇన్ని తిన్నోడు ఒక్క రోజన్నా నా గురించి కథ చెప్పాడని బర్రె బాధపడుతూ ఉంటాడు. బాధపడే చివరికి సాయంత్రం ఇంటికి వస్తూ ఉంటే ఆ పగటి పూట పోయిన తర్వాత బర్రెలన్నీ సమావేశం పెట్టుకుంటాయి. అన్ని సమావేశం పెట్టుకొని రేపటి నుంచి మనం ఎవరికి పాలిపోతూ మొత్తం స్ట్రైక్ చేయాలనుకుంటే వీళ్ళందరూ ఆవు పాలే తాగాలి వీళ్ళందరూ కూడా అని ఒక నిర్ణయం చేసుకొని వస్తూ ఉన్నప్పుడు ఒక బర్రె విన ఆ బర్రెలను కాసే పిల్లవాడు బర్రె వినెక్కి కూర్చుంటాడు. బర్రె వినెక్కి కూర్చొని వాటిని కొట్టుకుంటూ వస్తాడు. అప్పుడు ఇవి మాట్లాడుకుంటాయి, చూసావా వీడు కూడా మనలాంటోడే, వీడు బడికి రానియరు, బడికి పోనియరు, వీని ఊరికి దూరంగా ఉంచుతారు, వీనికి బట్టలు సరిగ్గా ఉండవు, మనలాగే నల్లగా ఉంటాడు, వీడి బతుకు మన బతుకు రెండు ఒకటి అని కథ ముగిస్తుంది. బర్రె నలుపుగా ఉంటుంది, బర్రె పాలు తెలుపుగా ఉంటాయి. మరి అందరూ తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు తెల్ల వెంట్రుకలతో ఉండొచ్చు కదా, నల్ల కలర్ ఎందుకు వేసుకుంటున్నారు? ఏం సమాధానం చెప్తారు అంటే, ఒక సంకేతాన్ని మానవ జీవితం చాలా చిన్న విషయం. మామూలుగా మనకి నేను ఇలా చెప్తే కాసేపు నవ్వు రావచ్చు, కానీ మానవ జీవితంలోకి కొన్ని కలర్లని చొప్పించి నలుపును తక్కువ చేశారు. సంస్కృతిలో తెలుపును ఎక్కువ చేశారు. నలుపు అంటే హీనపరిచారు, తెల్లగుంటే గొప్పగా చేసి ఆ సంస్కృతిని మన జీవితంలోకి తీసుకొచ్చారు. ఎరుపు మార్పుకు సూచకం. ఇట్లా భిన్నమైనటువంటి విషయాలన్నిటినీ సంస్కృతిలో భాగంగా ఇవాళ కాషాయం ఏమైపోయిందంటే అభివృద్ధికి కాముకత్వంగా మారింది. అభివృద్ధి కాముకత్వం అంటే, అభివృద్ధి జరగటం అంటే కాషాయ రంగీలో చూయిస్తే భారతదేశం అంతా జీడిపి ఎంత పైకి పోతుందో, భారతదేశం అంతా ఎంత అభివృద్ధి చెందుతుందో చూసాం. అభివృద్ధి ఎంత చెందుతుందో ఎప్పుడు చూసాం? కరోనా వచ్చినప్పుడు కనీసం కొన్ని కోట్ల మందికి, కనీసం కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళడానికి రవాణా సౌకర్యం కూడా కల్పించలేని భారతదేశ అభివృద్ధి. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ తల్లుల పాదాలు పగిలిపోయి పాదాల నుంచి నెత్తురు స్రవిస్తున్న ఈ దేశ అభివృద్ధి. నడుచుకుంటూ వెళ్ళి 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 అలసిపోయి ఎక్కడో ఒక దగ్గర రైలు పట్టాల మీద పడుకుంటే రాత్రిపూట అర్ధరాత్రి రైలు వచ్చి వాళ్ళ తలల మీదుగా రైలు వెళ్ళిపోతే చచ్చిపోయిన శవాల అభివృద్ధి భారతదేశం. 80 కోట్ల మంది, ఈ దేశంలో 80 కోట్ల మందికి
నిత్యావసరాలు సరుకులు మేము సప్లై చేస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది. ప్రభుత్వం నిత్యావసరాలు సప్లై చేస్తే ఇది అభివృద్ధి అంటారా? అంటే ఈ దేశ అభివృద్ధికి కాషాయ రంగును సూచిస్తున్నారు కదా, అది ఈ రోజు ఇట్లా మారిపోయింది. ఈ భిన్న పద్ధతుల్లో కాషాయానికి సంబంధించి, ఎరుపుకు సంబంధించి, నలుపుకు సంబంధించి, పసుపుకు సంబంధించి ఈ సంకేతాలు మన మెదడులోకి సంస్కృతిలో భాగంగా వచ్చాయి. సంస్కృతి అంటే కేవలం మనిషిని ముందుకు నడిపించేదే కాదు, సంస్కృతి అంటే మనిషిని వెనక్కి నడిపిస్తుంది, మనిషిని అణిచివేస్తుంది. ఇది సంస్కృతి. ఈ సంస్కృతి మనిషి జీవితంలోకి నిర్మాణం అయ్యాక ఒక విలువ బయటకు వస్తూ ఉంటుంది. ఈ విలువ ఎట్లా ఉంటుంది? ఏమిటి విలువ అంటే సంస్కృతిలో భాగంగా విలువ. ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటుంది, కెవ్వు మన ఏడుస్తూ ఉంటుంది. దేనికోసం ఏడుస్తుంది? తల్లి పాల కోసం ఏడుస్తుంది. ఆ బిడ్డ తల్లి పాల కోసం ఏడవటం ఒక విలువ. ఏడవకపోతే అది తప్పవుతుంది. ఏడవట్లేదంటే బిడ్డలో ఏదో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క. బిడ్డ పుట్టగానే డాక్టర్ ఏం చేస్తాడు? గిల్లుతాడు. ఎందుకు గిల్లుతాడు? ఏడవాలి. ఏడిస్తే ఒక్కసారి శరీరంలో ఉన్నటువంటి అప్పటి వరకు తల్లి కడుపులో భద్రంగా బిడ్డ ఉంటుంది కనుక బయటికి రాగానే శరీరంలో రక్త ప్రసరణ జరగాలి కనుక జీవం ఉందా లేదా అని తెలుసుకోవడానికి గిల్లుతారు. అప్పుడు ఒక్కసారి గట్టిగా ఏడుస్తారు. ఆ ఏడుపు ద్వారా రక్తం అంతా ప్రసరణ గుండెకు వెళ్ళిపోతుంది. ఏడవకుండా ఉన్నారంటే ప్రాబ్లం ఉన్నట్లు లేదు. విలువ ఏం విలువ? బిడ్డ తల్లి పాల కోసం ఏడవటం ఒక విలువ, అది కల్చర్లో భాగం. తల్లి బిడ్డకి పాలివ్వటం ఒక విలువ, అది కల్చర్లో భాగం. ప్రజలు స్వాతంత్రం కావాలనుకోవడం ఒక విలువ, అది సంస్కృతిలో భాగం. మూఢనమ్మకాలు నిర్మూలించబడాలనుకోవడం ఒక విలువ, అది సంస్కృతిలో భాగం. దళితులు మా కంటవనితనం పోవాలనుకోవటం ఒక విలువ, అది సంస్కృతిలో భాగం. స్త్రీలు మేము తక్కువ కాదు, మేము కూడా అందరితో సమానం, పురుషులతో సమానం అనుకోవడం ఒక విలువ, అది సంస్కృతిలో భాగం. ఇలా విలువలు సంస్కృతిలో భాగంగా ప్రేమ, కరుణ, సమానత్వం, పోరాటం, త్యాగం, విలువ. నక్సలైట్ ఈ దేశానికి విప్లవం కావాలనుకుంటాడు, అదొక విలువ. కమ్యూనిస్ట్ ఈ దేశం సామ్యవాదం రావాలనుకుంటాడు, అదొక విలువ. ఈ విలువలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇది సంస్కృతిలో భాగంగా వస్తూ ఉంటాయి. భారతదేశంలో మనుషుల జీవితం, అత్యధికుల జీవితం దుర్భరంగా ఉన్నది, ఆకలితో ఉన్నది, అవమానంతో ఉన్నది, భూమి లేకుండా ఉన్నది, అన్నం లేకుండా ఉన్నది, సరైన చదువు లేకుండా ఉన్నది, చదువుకున్నాక ఉద్యోగం రాకుండా ఉన్నది, అసమానత్వం కొనసాగుతున్నది, స్త్రీల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి. ఒక నిమిషానికి ఒక చోట ఎక్కడో ఒక దగ్గర స్త్రీ మీద అత్యాచారం చేసి చంపేస్తున్నారు. ఇట్లాంటి భారతదేశంలో విలువలు నీరసించి ఉన్నాయి గనక ఈ నీరసించి ఉన్న విలువలకి సంకేతం ఏమిటంటే ఈ దేశం ఫ్యూడల్ సమాజం, ఇది భూస్వామ్య సమాజం. ఇది భూస్వామ్య విలువ ఉన్నది కనుక ఇక్కడ ఋషులుంటారు, సన్యాసులుంటారు, మత గురువులుంటారు, బాబాలుంటారు, నన్స్ ఉంటారు. నేను 2024 గురించి మాట్లాడుతున్నా. 2024 సెప్టెంబర్ 15వ తారీఖు నాడు మీ ముందు మాట్లాడుతున్నా. మీ ముందు మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నా? ఇక్కడ ఏ విలువ కొనసాగుతున్నది? ఋషుల విలువ కొనసాగుతున్నది, సన్యాసుల విలువ కొనసాగుతున్నది, మత గురువుల విలువ కొనసాగుతున్నది, బాబాల విలువ కొనసాగుతున్నది, ననుసు విలువ కొనసాగుతున్నది. ఒక పెద్ద మనిషి నడుచుకుంటూ పోతూ ఉంటే ఆయన పాదధూళి తాకుతే పావనం అయిపోతామని ఒక్కరినొకరు తొక్కుకొని కొన్ని వందల మంది చచ్చిపోయిన సంఘటన 2 నెలల కిందట ఉత్తర ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో మనం చూసాం. మద్రాస్ ఎక్కడ? అత్రాస్. ఓకే, అంటే ఇది ఈ దేశంలో ఇంకా వీళ్ళు కొనసాగుతున్నారంటే మన విలువ ఎక్కడున్నట్లు? నీరసించిన విలువ ఉంది ఈ దేశంలో. ఈ దేశ సంస్కృతిలో విలువ నీరసించి ఉన్నది. అందుకే కోటీశ్వరుడైనా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా ఏమీ లేనటువంటి ఒక సన్యాసి దగ్గరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు వీళ్ళు? ఏమొస్తుంది వీళ్ళకి? ఒక మత గురువు చెబితే ఎన్నికల్లో గెలుస్తామని వెళ్తారు. ఒక మత గురువు యొక్క ప్రేమ, అభిమానం పొందితే వీళ్ళందరి చేత ఓట్లే ఇస్తాడు, మేము అధికారంలోకి వస్తాం, మాకు ఎమ్మెల్యేలు వస్తారని అనుకొని రాష్ట్రపతి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, తెలంగాణ ప్రాంతంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు శంషాబాద్ దగ్గర. ఆ పెద్ద మనిషి దగ్గరికి మా రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి వెళ్ళి సాష్టాంగ నమస్కారం పెడుతూ ఉండేవాడు. నేనేమంటే, అయ్యా, భారతదేశ రాజ్యాంగం ప్రకారం నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నీకు మేమందరం ఓట్లేసి ఎన్నుకున్నాం. ఓట్లేసి ఎన్నుకున్న నీవు మాకు ప్రతినిధివి.
ముఖ్యమంత్రిగా నీవు ఆయన కాళ్ళు మొక్కుతున్నావంటే మా అందరి విశ్వాసాలు దెబ్బతిన్నట్లే. నీవు ముఖ్యమంత్రి కాకుండా ఉండి నీవేమైనా చేసుకో, అది నీ వ్యక్తిగతం. ఒక సామూహిక భావనను తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెడతారు. శంకర్ దయాళ్ శర్మ అనే ఒక రాష్ట్రపతి ఉండే ఈ దేశానికి మేము చిన్నగున్న రోజుల్లో. ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చిండంటే తిరుపతిలో మొత్తం పోర్లు దండాలు పెడుతూ ఉండేవాడు, చుట్టూ పోర్లు దండాలు. అయ్యా, రాష్ట్రపతి అనే పదవి చాలా అత్యున్నతమైన పదవి. ఆ అత్యున్నతమైన పదవికి కలంకషం తీసుకొచ్చారు వీళ్ళు. ఇది దేశంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇన్ని ఉన్న సమాజములో, ఈ లక్షణాలున్న సమాజంలో మనం జీవిస్తున్నామంటే మరి మనం ఏ విలువలు ఉన్నట్లు, ఏ విలువలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తున్నట్లు? కుల పెత్తనం, పురుషాధిక్యత, పాతివ్రత్యం, బ్రాహ్మణాధిక్యత, మూఢత్వం, ఇవన్నీ మతోన్మాదం ఈ సమాజంలో ప్రచారం అవుతున్నప్పుడు, ఈ విలువలకు వ్యతిరేకంగా ఇవి సంస్కృతిలో భాగమైనప్పుడు వ్యక్తుల ద్వారా, సంప్రదాయాల ద్వారా, ప్రవర్తనల ద్వారా, అలవాట్ల ద్వారా మనకి పరిచయం చేస్తున్నప్పుడు మనం మౌనంగా ఉండే పరిస్థితి ఉండదు. మౌనంగా ఉండలేము గనకనే ఇదో ఇంతమంది ఇక్కడికి వచ్చాం. స్త్రీని కించపరచుతూ పితృస్వామ్యం గొప్పదని చెప్పే విలువ ఇప్పుడు బాగా పెరిగిపోతూ ఉన్నది. దళితుల్ని కించపరుస్తూ అగ్రకుల బ్రాహ్మణిజం గొప్పదని చెప్పే విలువ ఇప్పుడు కొనసాగుతూ ఉన్నది. దీనితో పాటు బ్రాహ్మణీయపు భూస్వామ్య విలువతో పాటు ఈ దేశంలోకి పెట్టుబడిదారి విలువ కూడా ఒకటి ప్రవేశించింది. క్యాపిటలిస్ట్ వాల్యూ అంటాం దీన్ని. ఈ పెట్టుబడి వినిమయ విలువ, ఈ పెట్టుబడి వినిమయ విలువ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని వస్తువుల చుట్టూ నిర్మాణం చేస్తుంది. కార్ల్ మార్క్స్ అనే ఒక మహానుభావుడు ఎప్పుడో 200 సంవత్సరాల కిందటో మాట చెప్పాడు. ఏమన్నాడంటే, పెట్టుబడిదారుడు మొదలు వస్తువుని ఉత్పత్తి చేసి తరువాత వినియోగదారుని తయారు చేస్తాడట. ఇది ఆయన చెప్పినప్పుడు ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. మనకు ఆ వస్తువు అవసరమా లేదా అని కాదు, వాడు వస్తువును తయారు చేస్తాడు, తర్వాత మనం వినియోగిస్తాం. ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉందనుకోండి, సూపర్ మార్కెట్లోకి వెళ్తాం. ఏం కొనుక్కుందామని వెళ్తాం? ఓ 2 వస్తువులు కొనుక్కుందామని వెళ్తాం. మనం వెళ్ళగానే వాడు మన చేతికి ఒక బుట్ట ఇస్తాడు. బుట్ట ఇచ్చిన తర్వాత మనం ఒక గంట సేపు మొత్తం తిరిగి వస్తాం. గంట సేపు తిరిగి వచ్చాక 2 వస్తువులు కొందామని పోయిన మనము ఒక 20 వస్తువులు బుట్టలో వేసుకొని కౌంటర్ దగ్గరికి వస్తాం. అంటే మన కంటికి ఒక వినిమయ విలువని, వస్తువుని కొనే విలువని వాడు పరిచయం చేస్తూ ఉన్నాడు, అలవాటు చేస్తూ ఉన్నాడు. వస్తువుని తయారు చేసి తర్వాత వినియోగదారుని. ప్రతి ఇల్లు ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఇల్లు ఒక వస్తువుల సముదాయంగా మారిపోయింది. ఇళ్లల్లో పుస్తకాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. పుస్తకాలుంటే జ్ఞానం వస్తుంది, పుస్తకాలుంటే చైతన్యం వస్తుంది, పుస్తకాలుంటే పోరాడే తత్వం వస్తుంది, పుస్తకాలుంటే మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఆలోచన వస్తుంది. కానీ పుస్తకాలు లేకపోగా ఇంటి నిండా సామాన్, ఎక్కడ కాలు పెడదామన్నా ఇంత చోటు లేకుండా సామాన్లు వచ్చి మనకు పడ్డాయంటే, ఈ సామాన్లు లేకుండా లేవా మనం? గుడిసెల్లో లేమా? ఒకప్పుడు గుడిసెల్లో 2 కుండలుంటే ఒక కుండ అన్నం వండుకోవడానికి, ఇంకో కుండ కూర చేసుకోవడానికి, ఇంకో కుండ నీళ్లు పెట్టుకోవడానికి 2-3 కుండలతో సంసారం చేయలేదా? మన తల్లిదండ్రులు మనల్ని పెంచలేదా? మనకు అన్నం పెట్టలేదా? అంటే అట్లా చూసినప్పుడు అనివార్యంగా మనకు డబ్బు వచ్చింది. ఆ డబ్బు పెట్టుబడిదారు చేతిలోకి పోవాలి కనుక వినిమయం అనే ఒక విలువ కూడా మన జీవితంలోకి ప్రవేశించింది. విశ్రాంతిని కూడా ఒక సరుకుగా మార్చేశారు. విశ్రాంతి ఒక విలువ. అలసిపోతాం, పొలంలో పనిచేసి అలసిపోయి వస్తాం, ఆఫీస్లో పనిచేసి అలసిపోయి వస్తాం. అలసిపోయిన శరీరానికి సేద తీరాలి, విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం మారిపోయింది? 6 గంటలకు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక నీవు సినిమాలో దూరిపోయి టీవీలో 11 గంటలకు పడుకుంటే మళ్ళీ పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్తే, అంటే 2 మనుషులు ఒక దగ్గర హాయిగా మాట్లాడుకునే, పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకునే పరిస్థితి లేని ఒక వినిమయ కల్చర్ మన జీవితంలోకి వచ్చింది. ఇంకోవైపు ప్రజా సంస్కృతి కలిగిన, ప్రజా విలువ కలిగిన వ్యక్తులని ఈ దేశంలో కోఆప్ట్ చేసుకునే ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. బుద్ధుడు, పూలే, అంబేద్కర్ను కూడా అతి తొందరలో దేవుని చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఒక ప్రత్యామ్నాయ పోరాట విలువ కలిగిన వ్యక్తులని వాళ్ళు కోఆప్ట్ చేసుకోవడం కూడా వాళ్ళ ఆధిపత్య విలువ కొనసాగుతున్నది. మన ఇంటికి బంధువులు వచ్చినా, మిత్రులు వచ్చినా చాక్లెట్ తీసుకొస్తారు పిల్లలకి, అవి ఇస్తారు, తింటారు. శరీరంలో కొవ్వు పెరుగుతూ ఉంది. పెరిగిన తర్వాత
ఊబకాయం వస్తుంది. ఊబకాయం వచ్చిన తర్వాత మళ్ళీ అదే టీవీ అదే సరుకు ఏం చేస్తుందంటే మన శరీరం లావుగా ఉండటానికి ఉంది. అదే సినిమాల్లో అదే టీవీల్లో లావుగా ఉన్నటువంటి శరీరం అవమానకరంగా చెప్పి సన్నగా కావాలి, సన్నబడడానికి కావలసిన కృషి ఏమిటో చెప్తోంది. నువ్వు సన్నబడాలంటే ఈ వస్తువులు వేసుకోవాలి, సన్నబడాలంటే ఆ యంత్రం వాడాలి, సన్నబడాలంటే ఈ మందు వాడాలి అని మళ్ళీ వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అమ్మాయిలు సన్నగా ఉంటేనే పెళ్ళి అవుతుంది అనే ఒక భావాన్ని, ఒక విలువని సమాజంలోకి తీసుకొస్తారు. కొవ్వును శరీరంలోకి ప్రవేశపెట్టేది వాడే, కొవ్వు తిన్న తర్వాత లావుగా అయితే తప్పు అని చెప్పేది వాడే, ఆ తిన్న కొవ్వును తగ్గించుకోవడానికి మళ్ళీ కొన్ని యంత్రాలను తయారు చేసేది వాడే. అంటే పెట్టుబడి వస్తువులు తయారు చేయటం మాత్రమే కాదు, అది ఒక వినిమయ సంస్కృతిగా మార్చి మన జీవితాన్ని అంతా తనలోకి తీసుకుంటుంది. కనుక సామాజిక వ్యవస్థలో ఆర్థిక సంబంధాలన్నీ ఇవి పునాదిగా ఉంటాయి, సామాజిక సంబంధాలన్నీ ఉపరితలంలో ఉంటాయి. ఏ సమాజంలోనైనా సరే ఏ విలువ ప్రధానంగా ఉంటుందంటే ఈ దేశాన్ని ఎవడు పరిపాలిస్తాడో వాడి చేతుల్లోనే సంస్కృతి ఉంటుంది. ఈ దేశాన్ని ఎవడు పరిపాలిస్తారో వాళ్ళ చేతుల్లోనే విలువ ఉంటుంది. పరిపాలించేవాడి సంస్కృతి, పరిపాలించేవాడి విలువ, పరిపాలించేవాడి చదువు, పరిపాలించేవాడి పాలన, పరిపాలించేవాడి సినిమా, పరిపాలించేవాడి టీవీ, పరిపాలించేవాడి పత్రిక, వాడి జాతరలు, వాడి ఆలోచనలు, వాని పండగలు, వాని పెళ్ళి, ఇవి మాత్రమే సమాజం మీద ఎక్కువ ప్రభావం వేస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళందరూ అంబేద్కర్ అయినా, పూలే అయినా, మార్క్స్ అయినా చెప్పింది ఏమిటంటే అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందో వారి నుంచే భావాలని ఉత్పత్తి చేస్తారు అన్నారు ఈ పెద్ద మనుషులు. అధికారం ఉన్న వాళ్ళ చేతుల్లో ఈ భావాలని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. ఉత్పత్తి చేసి పెళ్ళి వచ్చిందంటే 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు ఒకప్పుడు పెళ్ళిళ్ళు జరిగేటివి. అమ్మాయి ఇంటికి వెళ్ళటం, అమ్మాయిని తీసుకురావడం, ఎదుర్కోలు జరపడం, మళ్ళొచ్చి పెళ్లి చేయటం, తర్వాత నాగబెళ్లి చేయటం, విత్తనాలు వేయించడం, ఇది ఒక కల్చర్లో భాగంగా ఉండేది. ఇప్పుడు అది పోయింది. అది పోయి పెళ్ళి అంటే ఉత్తర భారతదేశంలో ఎలాంటి పెళ్ళి జరుగుతుందో ఆ పెళ్ళికి సంబంధించిన వేషధారణ అమ్మాయిలకి అబ్బాయిలకు వచ్చేసింది. ఓ 20 ఏళ్ల కిందట మనం ఇట్లాంటి వేషధారణ పెళ్ళిలో చూడలేదు, ఇప్పుడు వచ్చేసింది. అది మాత్రమే కాదు, ఒకరోజు చేతులకి మెహందీ పండుగ, మెహందీ రోజు ఒకరోజు, తర్వాత ఇంకొక ఫ్రెండ్స్ కలుసుకునే రోజు ఒకరోజు, డ్యాన్స్ చేసే రోజు ఒకరోజు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఉత్తర భారతదేశంలో ఉంటాయి. ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరు? ఉత్తర భారతీయులు. ఇవాళ దేశం మీద ఆధిపత్యం చెలాయిస్తున్న సంస్కృతి ఏమిటి? ఉత్తర భారతదేశ ఆధిపత్య కులాల, ఆధిపత్య వర్గాల సంస్కృతి. ఆ సంస్కృతి, ఆ పాలక వర్గాలు మొత్తము దేశమంతా ప్రచారం చేయదలుచుకున్నారు. దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి ఒక నిలువు రేఖ ఉన్నది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ 200-300 సంవత్సరాల నుంచి ఉత్తర భారతదేశ సంస్కృతికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు నడిచాయి. ఎంతో సాంస్కృతిక విలువ ఇక్కడ వికసించి ఉన్నది. దాన్ని దెబ్బగొట్టాలని ఆధిపత్యం, అధికారంలో ఉన్న ఆధిపత్య సంస్కృతిని మన వైపు తీసుకొస్తున్నారు. కనుక రాజ్యాధికారం ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళ చేతుల్లోనే సంస్కృతి, వాళ్ళ చేతుల్లోనే విలువ, వాళ్ళ చేతుల్లోనే పాఠ్యపుస్తకాలు. ఈ మూఢనమ్మకాలన్నీ పోవాలంటే మూఢనమ్మకాలు పెంచేది వాళ్ళే. కాశ్మీర్ ఫైల్స్ వాళ్ళే తీస్తారు, కేరళ ఫైల్స్ వాళ్ళే తీస్తారు, రజాకార్ సినిమా వాళ్ళే తీస్తారు, కార్తికేయ 1, 2 వాళ్ళే తీస్తారు, బాహుబలి వాళ్ళే తీస్తారు. ఈ మధ్యన ఏదో వచ్చింది కలికి వాళ్ళే తీస్తారు. ఈ సినిమాలు ఎందుకు వస్తున్నాయో మీరు మామూలు వచ్చిన సినిమాలు కాదు మిత్రులారా, ఇవి కల్చర్లో, ఆధిపత్య కల్చర్లో భాగంగా 1940, 50, 60లో రైతు బిడ్డ, రైతు రాజ్యం, అన్నదమ్ములు, తాత మనవడు, భార్యాభర్తలు, చక్కని సంసారం, ఇట్లాంటి సినిమాలు వచ్చింది. అంటే ఆనాటి వ్యవసాయిక కల్చర్లో భాగంగా సినిమాలు వచ్చినాయి. కానీ వాళ్ళ బ్రాహ్మణీయ కల్చర్లో భాగంగా సినిమాలంటే సినిమాగా చూడకండి, సినిమా వెనుక ఉండే భావజాలాన్ని చూడండి. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు భిన్న సాంస్కృతిక సాధనాల ద్వారా సంస్కృతిని, విలువని ప్రచారం చేస్తున్నారు. కనుక మూఢనమ్మకాలను కూడా వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేయటం అంటే సమాజంలో ఒక అద్భుతమైన, అపురూపమైన విలువను మనం కాపాడుకోవటమని.
మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా ఆలోచించడం, సభ పెట్టుకోవడం, సంవాదం నడపడం, చర్చ చేయటం, రాయటం, మాట్లాడటం అంటే ఇది ఒక అపురూపమైనటువంటి విలువ. ఈ అపురూపమైన విలువని కాపాడుకోవడం కోసం, ఈ అపురూపమైన విలువను నిలబెట్టడం కోసం, సంస్కృతి అంటే ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించేది గనక మన సంస్కృతి ఏమిటంటే పోరాడే సంస్కృతి, చర్చ చేసే సంస్కృతి, మూఢ విశ్వాసానికి వ్యతిరేకంగా మాట్లాడే సంస్కృతి. ఈ సంస్కృతిని మన నుంచి మన పిల్లలకి, ఆ సమాజానికి ఎప్పటికీ అలా సజీవంగా నిలబెడుతూ ఉండాలి. ఆ సజీవంగా నిలబెట్టే ప్రజా సంస్కృతి కోసం, సజీవంగా నిలబెట్టే చైతన్యవంతమైన విలువ కోసం, సజీవంగా నిలబెట్టే సమాజం అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే సంస్కృతి కోసం మనమందరం ఎన్ని సవాళ్ళు ఎదురైనా గట్టిగా నిలబడి మాట్లాడదాం. మానవ కాసారాన్ని, మానవ రూపాన్ని ఈ దేశంలో నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దామని, ఎన్ని అవంతరాలు వచ్చినా ఇంతసేపు నా ఉపన్యాసం ప్రశాంతంగా విన్న మీ అందరికీ మూఢనమ్మకాల నిర్మూలన సంఘానికి, సంఘ నాయకత్వానికి అందరికీ పేరు పేరున జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా.